వావ్, మంచి 3-star హోటల్ ఫెసిలిటీ. బాగుంది నైస్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తూ ఉన్నారు క్వీన్ సైజ్ బెడ్ ఉంది సార్. ఇది జిఎంఆర్ బృందావన్ కంటే కొంచెం విశాలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇది 750 SFT కదా, ఓకే, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. అది 500 SFT, కొంచెం చిన్నగా ఉంటుంది. 5-star ఫెసిలిటీ లాగా ఇక్కడ. బాగుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మనకు వెస్టర్న్ వాష్రూమ్ ఉంది. వావ్. సో అది కూడా బ్రాండెడ్ వాడుతున్నారు. అవునండి, ప్రతిదీ బ్రాండెడ్. ఏ ఒక్కటి కూడా మనకు కాంప్రమైజ్ అయితే లేదు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్? ఇది అంటే 2 bedrooms. సేమ్, కొంచెం పెద్దది, పక్కది వచ్చి కొంచెం చిన్నది సైజ్ లో. ఓకే. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా సూపర్ ఒక స్టోరేజ్ యూనిట్. ఓకే. ప్లస్ వచ్చేసి మనకు ఒక బెడ్, ఇక్కడ చిన్న స్మాల్ స్టోరేజ్ యూనిట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్. అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఎయిర్ కండిషన్ ఇదంతా కూడా. సూపర్. ఒక మంచి నిలువు అద్దం కూడా పెట్టియండి సార్. షూర్, ప్రతి రూమ్ లో వస్తుంది. అదే అంటున్నా, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు నిజంగా వెరీ గుడ్ అడ్వైస్ సార్. అంటే అనిపించింది అరే ఒక మంచి అద్దం ఉంటే బాగుంది. డెఫినెట్ గా ఈ పార్ట్ లో చేపిద్దాం. ఇది ఈ పార్ట్ లో ఒక నిలువు అద్దం ఉంటే, ఒక నిలువెత్తు అద్దం. లేడీస్ కి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు అన్ని టాప్ టు బాటమ్ చూసుకోవడం. సూపర్ ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. లైఫ్ టైం ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షనేనా సార్? ఇది బ్రహ్మాండమైన ఆప్షన్ అండి. కూర్చోండి సార్. సార్ ఇంతకుముందు అనుకున్నట్టుగా, సో ఎవరికైనా లైఫ్ టైం ఇన్కమ్ కావాలి, ఒక అంటే రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి, అంటే ఈ ప్రాజెక్ట్ని ఎంచుకోవచ్చు సార్ వాళ్ళు? కస్టమర్ నిశ్చింతంగా మన టీమ్ లేని రిసార్ట్స్ లో ఓకే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, లైఫ్ టైం. ఎందుకంటే ఇది ఒక అపార్ట్మెంట్ కాదు, ఇది ఒక ఇంకోటి కాదు. మనం ఏంటంటే ఒక ప్లాట్ లో కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. అవును, మీకు తెలుసు భూమి అనేది ఫర్ ఎవర్, అంతే కదా, దాన్ని ఎవరు అడుకోలేదు. అవును, అది. ఓకే. సో మొత్తానికి రెంట్ వస్తుంది కాబట్టి లైఫ్ టైం హ్యాపీగా బతికేయచ్చు. దీని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే హ్యాపీగా బతికేయచ్చు. హ్యాపీగా అంటే నిజంగా భలే ఉంది. అంటే 30-40 లక్షలు పెట్టుకున్నా కూడా, అవును, అది కూడా లేకపోతే మీరే లోన్ ఇప్పించి మరి ఇస్తారు. ఇప్పుడు మేము 100% లోన్ చేపిస్తాం. అదే కదా. అదే కనుక మనం విల్లాస్ కనుక తీసుకుంటే 70 to 80% వచ్చేసి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు కూడా, అయినా కూడా తక్కువే అసలు. అద్భుతం. రైట్ సార్. ఇప్పుడు డివోషనల్ టూరిజం అనేది చాలా ఉంది ఇక్కడ. సో రెగ్యులర్ టూరిజం లైక్ ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ ఎంత దూరం సార్ ఇక్కడికి? 10 minutes డ్రైవ్. అంతే. అంతే. సో టూరిజం పరంగా రెగ్యులర్ టూరిజం కూడా ఇది టూరిజం హబ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇది ఆల్రెడీ డివోషనల్ హబ్ అండి. ఎందుకంటే డివోషనల్ హబ్ 10 to 15 minutes లో మనకి అల్టిమేట్ గా డివోషనల్ పరంగా అయితే డిస్టెన్స్ లో శ్వేతాంబర్ జైన్ టెంపుల్ ఉంది. ఇండియాలో టాప్ 10 temples లో ఇదొక టెంపుల్. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకొక 10 నిమిషాల్లో జీడికల్ రామాలయం ఉంది. ఓకే. ఇవన్నీ కూడా మనకు డివోషనల్ హబ్ లోనే ఉన్నామండి. టూరిజం హబ్ కూడా అవుతుంది. ఎందుకంటే రోజంతా వరంగల్ వెళ్ళి రిలాక్స్ గా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. లేకపోతే యాదాద్రి టెంపుల్ కి వచ్చి రిలాక్స్ గా ఇక్కడ స్టే చేయొచ్చు. ప్లస్ నేను చెప్పినాను కదా, ఏదైనా సంగీత ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోతే ఏదైనా హల్దీ ప్రోగ్రామ్ అనుకోండి, నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఏదైనా చేసుకుంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్లు చేసుకోవాలా, బయట వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బయట వాళ్ళకి కూడా మేము రెంట్ ఇస్తాం కదా. నాట్ ఓన్లీ కస్టమర్, ఎవరైనా మనకు కస్టమర్ చేసుకో. ఆఫ్ కోర్స్, అంటే బయట కస్టమర్లు కూడా ఇక్కడికి రావచ్చు. స్విమ్మింగ్ పూల్ అంటే ఫెసిలిటీస్ కూడా వాడుకోవచ్చు. వండర్ఫుల్. సో నాకు ఒక ఇప్పుడు యాదాద్రి పక్కన ఒక అద్భుతమైన విల్లా మనకు, అంటే నేను అనుకునేవాడిని ఎట్లా అంటే ఫ్యామిలీతో మనం సాయంత్రం వస్తాము, వచ్చి స్టే చేస్తాము ఈవినింగ్, తర్వాత పొద్దున్నే శ్రీవారి సేవలో పాల్గొనవచ్చు. అంటే అంత పొద్దున్న హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి రావాలంటే కష్టం. సో ఇలాంటి ప్లేస్లలో ఉండి పొద్దున్నే దర్శనం చేసుకొని వచ్చి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి పోవచ్చు అనే నాకు ఒక ఆలోచన ఉండేది. ఇట్లా ఉంటే బాగుండేదన్నా అని అనుకున్నాను. సో కరెక్ట్గా ఫిట్ అవుతుంది దాంట్లో ఇది. నో డౌట్ అండి కదా, మీ కళ్ళతో ఇప్పుడు చూసిన అదే కదా. ఒకవైపు మామిడి తోటలు, ఒకవైపు ఆట స్థలాలు, ఒకవైపు ఎంటర్టైన్మెంట్, రెయిన్ డ్యాన్స్లు, వాట్ నాట్, అసలు చాలా బాగా డిజైన్ చేశారు. వండర్ఫుల్. రైట్. సో ఇప్పుడు మా ప్రేక్షకులకు చాలామందికి బహుశా నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ అయ్యేలోపే మీకు కాల్ వచ్చేస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే డబ్బులు పెట్టకుండా ల్యాండ్ కొనవచ్చు అంటే ఎవరికైనా చాలా ఆసక్తి, బ్రహ్మాండంగా వచ్చేస్తారు. అది కూడా ఇంకా ఎక్కువ కొనాలన్నా 20% అని చెప్తున్నారు. సో ఎట్లా మీరు సైట్ విజిట్ అరేంజ్ చేస్తారా? ఎక్కడెక్కడ సైట్ విజిట్స్ ఉన్నాయి? డెఫినెట్గా అండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా సార్ మీకు సైట్ ట్రిప్స్, అంటే మనకు ఉప్పల్, హైదరాబాద్ నుంచి కనుక ఉప్పల్ ఏరియా కనుక రాగా అక్కడి నుంచి కంపెనీ వెహికల్ అరేంజ్ చేస్తుంది, చూసుకోవచ్చు. అచ్చా, ఫర్దర్ డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే. వరంగల్ నుంచి రావాలనుకుంటే వరంగల్ నుంచి కూడా ఫెసిలిటీస్ ఉంటాయండి. ఉన్నాయా? ఓకే. సో ఇది నిజంగా అన్ని వైపులు కదా, ఇది అటు మన విజయవాడ హైవేని కూడా కనెక్ట్ చేస్తుంది. చేయొచ్చు.
ఇక్కడ నుంచి ఏముందండి, సూర్యాపేట చాలా దగ్గర కదా, జనగాం నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఓకే వెళ్ళిపోవచ్చు. ఓకే అటు మన ఇప్పుడు మనకు కరీంనగర్ వాళ్ళకి కానీ ఇటు కరీంనగర్ వాళ్ళకి ఏది సిద్దిపేట హైవే కనెక్ట్ అవుతుంది సార్. సిద్దిపేట highway. ఓకే 4 దారులు వచ్చి నాలుగు దారులు ఇంకా. మన సెంటర్ లో ఢీకొంటాయి. నిజంగా భలే ఉంది ఇది. ఎటువైపు నుంచి అయినా రావచ్చు. అవును. సూపర్ సూపర్. సో ఫైనల్గా సార్ మా ప్రేక్షకులు అంటే కష్టపడి ఇంటర్వ్యూ చూస్తున్నాం, మరి మాకేం లేదా అని అడుగుతారు. వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్లు అలాంటివి ఏమన్నా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అనేది, కన్స్ట్రక్షన్ లో విల్లాలో వచ్చేసి మనం రెంట్ ఇస్తా ఉన్నాము. అంటే కన్స్ట్రక్షన్ చేసి ఎంటైర్ ఫర్నిచర్ ఇచ్చి ఓకే ఎలక్ట్రానిక్స్ ఇన్స్టాల్ చేసి ఓకే నెక్స్ట్ రెంట్ కూడా మనం పే చేయడం జరుగుతా ఉంది. దీనిలో ఇంచుమించు ఏ డిస్కౌంట్ ఉండదండి. ఓకే ప్లాట్ లో లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంటుంది. అది డెఫినెట్ గా విజిట్ చేసినాక కేస్ టు కేస్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా 24/7 బిఎస్ టాక్ షో అనేది పేరు చెప్తే మా వాళ్ళకి కొంచెం మీరు ఇవ్వాలి మరి. ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు, మీ షో చూసాం సార్ అని చెప్తారు కాబట్టి. సో మా వాళ్ళకైతే కొంచెం ఉంటుంది, నెగోషియేషన్ బాగానే ఉంటుంది. బాగా ఉంటుందండి. కొంచెమే ఉంటుందా? అసలు లొంగట్లేదు మీరు కొంచెం. అంటే చూసినారు కదా శ్రీనివాస్ గారు, ఎక్కడ మనం కాంప్రమైజ్ కాకుండా ఏదో మనం బొమ్మలు చూపేయకుండా ప్రాక్టికల్ గా ప్రతిదీ కూడా ఇక్కడ ప్రూవ్ చేసాం. నిజంగా క్వాలిటీ పరంగా కూడా 2 bedroom అంటే మంచి టచ్ ఫీల్ లాగానే ఉందండి. ప్రతిదీ చూడొచ్చు, బ్రహ్మాండంగా. సో థ్యాంక్ యూ సార్. సో వండర్ఫుల్ టైం. అంటే మంచి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనం ఏదో ల్యాండ్ కొంటాము, అది ఎక్కడో ఉంటుంది ఊరవతల, అది ఎప్పటికైనా పెరక్కపోతుందా అని ఆశపడి ఇలాంటి ప్లాట్లు ఇప్పటివరకు చూసాం మనం. సో ఇది అట్లా కాదు. హైవే, వరంగల్ హైవేకి కూతవేటు అంటే నిజంగానే కూతవేటు, ఓ అని పిలిస్తే ఇక్కడ వినిపిస్తుంది, అంత దగ్గరగా ఉంది. సో ఇక్కడ పార్కుల ఫెసిలిటీ కానీ, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ అద్భుతంగా, ఒక రిసార్ట్కి ఏ ఫెసిలిటీస్లో అన్నీ ఉన్నాయి. దానిలో మన విల్లా ఉంటుంది. మన విల్లా సైజుని బట్టి సింగిల్ బెడ్రూమ్ అయితే 10,000, డబుల్ బెడ్రూమ్ అయితే 20,000, డూప్లెక్స్ రైట్, డూప్లెక్స్ అయితే 30,000 రూపాయల రెంటల్ ఇన్కమ్. అది కూడా డే 1 నుంచే, కట్టినా కట్టకపోయినా మీకు రెంట్ ఇచ్చేస్తారు. ఓపెన్ ప్లాట్స్కి ఇవ్వరు, ఓపెన్ ప్లాట్స్ మామూలుగా తీసుకోవడమే. సో దీంట్లో ఇన్ని ఫెసిలిటీస్, ఇటు రెంటు, మన పెట్టుబడికి భద్రతగా రెరా అప్రూవల్స్, డిటిసిపి లేఅవుట్ కదా సార్ ఇది, డిటిసిపి లేఅవుట్, వాట్ నాట్, ఇంకా అన్ని రకాలమైన రక్షణలు ఉన్నాయి మనకి. దానికి తోడు మన కోసం కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంకా రెండో ఆలోచన చేయకుండా వెంటనే ఫోన్ చేయండి. టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అద్భుతంగా ఉంది. నేను స్టాంప్ వేస్తున్నాను, రాజమౌళి స్టాంప్ లాగా బిఎస్ స్టాంప్ వేస్తున్నాను నేను. అంత బాగుంది నిజంగా అండి. ఇంత మెయిన్ రోడ్డు మీద హైవేకి ఇంత దగ్గరగా 4 ప్రాంతాలకు మధ్యలో 4 ఏరియాలు, అటు సిద్దిపేట అయినా, ఇటు విజయవాడ హైవే అయినా, వరంగల్, హైదరాబాదు, ఇట్లాంటి ల్యాండ్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదు. చాలా బాగుంది. అర్జెంటుగా బుక్ చేసుకోండి. వెంటనే మన సైట్ విజిట్ కోసం మీ నెంబర్ ఎన్రోల్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాళ టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ ఎండి కూరెటి పూర్ణచంద్రరావు గారి ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.